ఆజమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం ఉత్తిష్టంతో భూత విశాఖాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా నా వంక చూడండి. ఉంగరం వేలు బొటన వేలు కలిపి పుచ్చుకోవాలి. నేను చూపిస్తున్నానండి, అలా చూడండి. నాగవల్లి దళార్చన అంటారు, అంటే తమలపాకుల అర్చన అన్నమాట. స్వామివారికి చాలా ప్రీతికరమైన అర్చనలో ఒక పూజ అన్నమాట. ఇలా స్వామివారికి ఆరాధనలు 9 రకాల ఆరాధనలు ఉన్నాయి. నవగ్రహాలు ఎలాగో అలాగా స్వామివారికి గ్రహదోష నివృత్తి కొరకు ఇవన్నీ ఆరాధనలన్నీ కూడా ప్రత్యేకించి శాస్త్రాల్లో పూర్వకాలం మహర్షుల కాలం నుంచి ఉన్నాయి. కనుక ముందుగా ముఖ్యంగా ఈ దేవాలయం ఈ క్రోధీనామ సంవత్సరానికి 270 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ దేవాలయం వంశ పారంపర్య ధర్మకర్త గారు అయినటువంటి ఈ దేవాలయానికి ఆభరణాలు అలాగే ఆస్తులు ఇవన్నీ కూడా 270 సంవత్సరాల క్రితం శ్రీ తుమ్మలపల్లి వారు స్వామివారికి వారి సొంత ఆస్తులు సమర్పణ చేసి దేవాలయం వాళ్ళ సొంత స్థలాల్లో కట్టారు. వాళ్ళు ఇప్పటికీ కూడా 5 తరాలుగా ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు వంశపారంపర్యంగా. అలాగే ఇక్కడ దేవాలయం పుట్టినప్పటి నుంచి వంశపారంపర్యంగా మా ముత్తాత గారి నాన్నగారు, మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు, మేము కూడా 5 తరాలుగా వంశ పారంపర్య అర్చకత్వపు సేవలు చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా పొందాలో ఆ యొక్క దేవాలయం సేవలు చేస్తూ 5వ తరం అర్చకులుగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఇలా ధర్మకర్తలు అలాగే ఆలయ అర్చకులు కొనసాగుతూ ఉన్నారు. కనుక ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు. చాలామందికి తెలియదండి. గుడివాడలో సందుకి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాల చరిత్ర వేరు, ఈ దేవాలయం చరిత్ర వేరు. ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. దీనికి చెప్పాలంటే మీ యొక్క భాషలో చెప్పాలంటే ISI బ్రాండ్ లాంటి దేవాలయం. కనుక ఇలాంటి దేవాలయం ఎక్కడా ఉండదు. ప్రపంచం మొత్తంలో భారతదేశంలో కృష్ణా జిల్లాలో గుడివాడ పట్టణంలో ఇక్కడ ఒక్క చోట మాత్రమే ప్రపంచ ప్రఖ్యాత పరమాద్భుత ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ మాత్రమే ఉన్నది. అందువల్ల అలాంటి దేవాలయం ఎందువల్ల ఇంత ప్రసిద్ధమైనటువంటి విషయంగా ఉన్నదంటే కుడి చేతిలో సంజీవి పర్వతం ధరించిన పాలరాతి శిలా విగ్రహాన్ని మనం దర్శిస్తున్నాం. ఇది 100% తెలియదండి వచ్చే భక్తులు. 10% మాత్రమే తెలిసిన వాడు ఉన్నారు. కనుక కొన్ని శతాబ్దాల చరిత్రున్న దేవాలయం మీరందరూ చూడగానే కొత్త దేవాలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. కొత్త దేవాలయం మాత్రం కాదు, ఇది పూర్వకాలం దేవాలయం. అందువల్ల ఇక్కడ యంత్రశక్తి అలాగే శిలబలం, స్థలబలం, దైవబలం, మంత్రబలం ఇన్ని ఉంటాయండి. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే రావండి. జేబులో డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తువులు దొరుకుతాయి కొట్లు, కానీ అలా దొరకవు. అలాంటి అత్యద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఇది. కనుక ప్రతి భక్తులు కూడా ఈ దేవాలయం చరిత్ర ముందు తెలుసుకోవాలి. ఒక పాఠం చదువుతున్నప్పుడు ఆ పాఠంలో అంశాలు ఏముంటాయో ముందుగా టీచర్ ఎలా చెప్తాడో అప్పుడు కానీ పాఠం చదవడానికి వీల్లేదు. అంతేగాని పాఠం పుస్తకం తీసుకుని చదివితే వాళ్ళకి అర్థం కాదు. స్టూడెంట్కి టీచర్ చెప్తే కానీ అర్థం కాదు. లోపల ఉన్నటువంటి అంశాలు మీకు తెలియవు. కనుక ఇలాంటి విశిష్టమైనటువంటి దేవాలయం ఇది. అందువల్ల ఈ దేవాలయానికి ఇలాంటి చరిత్ర గల ప్రసిద్ధి గల దేవాలయం. చిన్నపిల్లాన్ని అడిగిన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడ అనగానే గుడివాడలో బంటుమల్లి రోడ్లో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి దేవాలయం ఇది ప్రత్యేకం అని అడ్రస్ ఇదే చెప్తారు. కానీ ప్రతి సందుకి ఉన్నాయి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. అన్నిటికీ ఈ చరిత్ర రాదు. అందువల్ల అలాంటి విశిష్టమైనటువంటి దేవాలయం ఇది. కనుక ప్రతి భక్తులు కూడా దేవాలయాన్ని దర్శించాలి. దేవాలయాన్ని పూజలు చేయటం పక్కన పెట్టండి. పూజలు ఏ విధంగా చేయాలో ఆలయ అర్చక స్వాముల ద్వారా తెలుసుకుని పూజా కార్యక్రమాలు ఆ విధానంలో చేయాలి. అంతేగాని పుస్తకాలు చూసి పూజలు చేయడం కాదండి. దీనికి ఒక పద్ధతి ఉంటుందన్నమాట.
అంటే మనిషికి నిద్ర లేచిన దగ్గర నుంచి స్నానం చేసి మొహం కడుక్కుని తలకాయ దూకుని బొట్టు పెట్టుకుని బట్టలు కట్టుకుని ఎన్ని చేశావు, ఇన్ని చేస్తే కానీ బయటికి రా. అలాగే దేవుడికి కూడా 16 రకాల ఉపచారాలు ఉన్నాయి. అంటే షోడశ ఉపచారాలు అంటారు. ఈ ఉపచారాలన్నీ జరిపి స్వామికి సంబంధించిన ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధన అప్పుడు జరపాలి. అప్పుడు కానీ బలం కారాదు. అంతేగాని పుస్తకాల్లో చూసేసి అష్టోత్తరనామాలు సహస్రనామాలు చదవటం కాదని. ఇవన్నీ కూడా మంత్ర రూపంలో ఉంటాయి. మంత్రాలన్నీ కూడా కొన్ని చదివే ఉంటాయి, కొన్ని చదవే ఉంటాయి. గురువు యొక్క ఉపదేశం ఉంటే కానీ చదవడానికి వీలు లేదు. పుస్తకాలు చూసి చదివేవి కాదు. అందువల్ల అలాంటి విశిష్టమైనటువంటి దేవాలయంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి స్వామివారి జన్మదినోత్సవం రేపటి రోజున జన్మించారు. ఇది కూడా చాలా మందికి తెలియదు. మంగళవారం ఆంజనేయ స్వామి జన్మించారు. అలాగే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు జన్మించారు అనుకుంటూ ఉంటారు. కాదండి, శాస్త్ర పద్ధతి ప్రకారంగా స్వామివారు శనివారం నాడే జన్మించారు. అలాంటి రోజు రేపటి రోజు జరుగుతుంది. అలాగా ఈ యొక్క విశిష్టమైనటువంటి దేవాలయం 270 సంవత్సరాలు పూర్తి అవుతోంది కనుక దేవాలయ చరిత్ర తెలియాలంటే నేను వచ్చినంత వరకు మాత్రమే చెప్పగలను. కానీ దీనికి ఒక చరిత్ర బోర్డు కూడా పెట్టి ప్రతి వారు చదువుకున్న వ్యక్తులు తెలుసుకోవడానికి బోర్డు కూడా పెట్టి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉందని తెలియజేస్తున్నాం. చరిత్ర ఉంటే కానీ తెలియజేయలేదు. ప్రతి గుడికి రాదండి. వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం చల్లదు. శాస్త్రం అనేది నీకొకటి నాకొకటి ఇంకొకటి ఉండదు. భారతదేశం అంతా ఒకటే శాస్త్రం ఉంటుంది కనుక భారతదేశం సనాతన ధర్మ సాంప్రదాయ బంధాలన్నీ కూడా ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. ఇతర దేశాల్లో ఎక్కడా లేవు. ఇతర దేశాల్లో కొన్ని కోట్లు పెట్టి మన దేవాలయాలు కట్టుకుని వాళ్ళు పూజిస్తున్నారు. మన భారతీయులు పూజించడం సరే, ఇతర దేశస్తులు కూడా పూజిస్తున్నారు. అంటే మనం ఇంకెంత ఉండాలి మన దేవుడికి సంబంధించిన వాళ్ళు. అందువల్ల ఒక 4 సంవత్సరాల నుంచి దేవాలయంలో ముస్లిమ్సు, క్రిస్టియన్సు ఇంకా తదితర మతస్థులంతా కూడా దేవాలయానికి వచ్చి పూజిస్తున్నారు. మేము ప్రతిరోజు చూస్తున్నాం. వాళ్ళకి ముస్లిమ్స్ గోత్రాలు ఉంటాయి, షేక్ అని ఉంటుందండి. అలాగా వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళైతే నల్ల బురకాలు వేసుకుని కొబ్బరికాయలు కొట్టి షేక్ అని గోత్రం లేకుండా వచ్చి చెప్పి వాళ్ళు కూడా మన సాంప్రదాయ ప్రకారంగా అక్షతలు తీర్థము ఈ యొక్క హారతిని అద్దుకుని వాళ్ళు పూజిస్తున్నారు ఆంజనేయ. అలాగే పక్కాగా యేసుక్రీస్తుని పూజించేవాడు కూడా మన ఆంజనేయ స్వామిని పూజిస్తున్నారు. అంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి యొక్క విశేషం ఎంత ఉన్నదో బాగా గ్రహించాలి. అలాంటి ఇతర మతస్థులు కూడా ఎన్ని మతస్థులు ఎన్ని మతాలు ఉన్నాయో అందరి మతస్థుల్లో ప్రతి దేశంలో కూడా శివాలయము, రామాలయము, కృష్ణాలయ, వెంకటేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి దేవాలయం తప్పనిసరిగా ఈ 4 ఉండి తీరతాయి. మిగతా దేవాలయాలు లేకపోయినా. అందువల్ల అలాంటి దేవాలయం ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం మన గుడివాడలో ఉందన్నమాట. అందువల్ల అందరూ కూడా నమస్కారం పెట్టుకోండి. నేను చెప్పిన వాక్యాలు అందరూ కూడా చక్కగా పలకండి. మీరు పలికే విధానంలో చెప్తాను. అందువల్ల మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత ముద్దిశ్య శ్రీ మహాగణాధిపతి దేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యదేశే ఆంజనేయ ఆలయే ఆంజనేయ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ
వైశాఖమాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసరః భృగువాసర యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. స్వామి యొక్క పేరు నాగేంద్ర స్వామి కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ వల్లీదేవిని ఈ యొక్క వివాహం ఆడటానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా నాగేంద్ర స్వామి రూపంలో ఉంటారు. వల్లీదేవి కూడా నాగేంద్ర స్వామి యొక్క పాము ఆకారంలో ఉంటుంది. అందువల్ల భార్య పాము ఆకారంలో ఉంటే మొగుడు ఆ ఆకారంలో ఉండరు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా నాగేంద్ర స్వామి యొక్క ఆకారంలో సర్ప ఆకారం, సర్పం అంటారు. సర్పం అంటే పాము అన్నమాట. ఆ పాము ఆకారంలో మారి ఆమెని వివాహం చేసుకుంటారు. అందువల్ల నాగ అంటే నాగేంద్ర స్వామి, వల్లి అంటే నాగేంద్ర స్వామి యొక్క భార్య పేరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భార్య. అందువల్ల నాగవల్లి అని వచ్చింది. ఆ యొక్క తమలపాకులకి ప్రత్యేకమైనటువంటి, తమలపాకులు అనేది మీరు పిలిచే పేరు, నాగవల్లి అనేది సంస్కృతం యొక్క పేరు. అందువల్ల అలా ఆకులన్నీ కూడా తీగలతో పాకుతూ ఉంటాయి. అన్ని చెట్లు తీగలు ఉండవండి. అందువల్ల నాగవల్లి దళార్చన అని చెప్పడం. ఏవైతే ఉంటాయో పూజకి ఉపయోగించేటువంటివి, శివుడికైతే మారేడు దళాలు, అలాగే మరి ఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలు ఆకులు అంటారు. అలాగే జిల్లేడు దళాలు, జిల్లేడు ఆకులు, ఆకులు అనేది తెలుగు పదం, అలాగే దళం అనేటిది సంస్కృత పదం అన్నమాట. అలా నాగవల్లి దళార్చన చేయడానికి కారణం అది. నాగవల్లి దళార్చన ఎందుకు చేయాలి? పసుపుతోనో కుంకంతోనో లేదా ఇంకేది దేనితో అయినా పూజించకూడదా? కాదండి, స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క నాగవల్లి దళం. ఎందువల్లంటే శ్రీ సీతారామచంద్రమూర్తి వారు ఆంజనేయ స్వామిని సీతామ్మ వారు ఎక్కడ ఉందో తెలుసుకురమ్మన్నప్పుడు ఆమెడ లంక మహానగరంలో ఉన్నదని తెలుసుకుంటారు. ఒక మంగళవారం నాడు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన వారం, కుజుడికి సంబంధించిన వారం, రాహుకేతువులకి సంబంధించిన వారం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టమైనటువంటి వారాలు, ఇష్టమైనటువంటి పుష్పాలు, ఇష్టమైనటువంటి పూజలు, ఇష్టమైనటువంటి ప్రసాదాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. అందువల్ల ఆ యొక్క మంగళవారం నాడు లంకలో ఉన్నదని తెలుసుకుంటారు ఈ యొక్క ఆంజనేయ స్వామి. ఆ తెలుసుకున్నప్పుడు మరి ఆవిడెవరో సీతామ్మ వారికి ఈయనెవరో తెలియదు కనుక ఆ యొక్క సీతారామచంద్రమూర్తి వారు ప్రత్యేకించి ఒక ఉంగరాన్ని ఇస్తారు. ఆయన రూపం ఉన్నటువంటి ఉంగరం, దాన్ని అంగుళీయకం అంటారు. ఈ యొక్క ఉంగరాన్ని తీసుకుని ఈ యొక్క రాముల వారు పంపించారమ్మా మా గురువు గారు అని ఆ ఉంగరాన్ని సీతామహాతల్లికి చూపిస్తారు. అప్పుడు కానీ ఈయన మా యొక్క రామచంద్రమూర్తి వారి యొక్క సేవకులని అమ్మవారికి అప్పుడు తెలుస్తుందన్నమాట. అప్పుడు ఆ యొక్క మంగళవారం నాడు ఎప్పుడైతే వెళ్ళారో అమ్మవారు ఆకు ఒక్క సున్నం కలిపి తాంబూలం వేసుకుని ఉంటుందన్నమాట. ఆ తాంబూలం వేసుకుని ఉండేసరికి తాంబూలం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో నోరు ఎర్రబారుతుంది. నోరు అసలు గులాబీ కలర్లో ఉంటుంది, మన నాలుగు కానీ నోరు కానీ మన యొక్క పెదవులు కానీ. కానీ ఎప్పుడైతే తమలపాకులు నవ్వులుతామో అప్పుడు ఎర్రగా మారుతుంది. యొక్క శరీర తత్వాన్ని బట్టి ఆకు ఆయుర్వేదంకి సంబంధించినటువంటిది తమలపాకు అనేది. ఆ ఎర్రగా ఆవిడ తాంబూలం స్వీకరించి ఈయన వచ్చినప్పుడు ఉండటం వల్ల, ఆ నోరు ఎర్రబారటం వల్ల ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఆ తాంబూలం వేసుకుని అశోకవనంలో ఆ యొక్క చెట్టు కింద కూర్చుందనమాట. అందువల్ల అప్పుడు ఈ ఆంజనేయ స్వామి అమ్మవారిని చూసి, అమ్మ ఏమిటి ఈ నోరు ఎర్రగా ఉంది, అందరి నోరులేమో గులాబీ కలర్లో ఉంటాయి అని అడిగారట. అడిగితే ఎప్పుడైతే తమలపాకులు యొక్క భోజనం చేసిన తర్వాత ఎప్పుడైతే వేసుకుంటామో ఆ నోరు ఎర్రబారుతుందన్నమాట. ఆనందంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిని ఇచ్చేటువంటిదే తమలపాకు, అదే నాగవల్లి దళం అంటారు. అందువల్ల ఆ యొక్క తాంబూలం వేసుకోవడం వల్ల నోరు ఎర్రబారింది నాయన, ఇది ఎంతో ఆత్మానందాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క తమలపాకు అని చెప్పింది. అప్పుడు ఒక వరం ఇచ్చిందిట సీతామ్మవారు ఆంజనేయ స్వామి. అప్పుడు
ఎవరైతే నిన్ను తమలపాకుల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్తిగా నీ యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అని ఒక వరం ఇచ్చింది ఆంజనేయ. అందువల్ల దళాలతో ఈ యొక్క తమలపాకులతో పూజించడం కారణం అది. అన్ని దేవతలకి అన్ని రకాల ఆరాధనలు ఉండవండి. ఆంజనేయ స్వామికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉంటారు. అందరి యొక్క దేవతల తీరు వేరు, ఆంజనేయ స్వామి తీరే వేరు. అందువల్ల ఇవన్నీ కూడా శాస్త్ర గ్రంథాల్లో పూర్వకాలంలోనే మహర్షుల కాలంలో ఆంజనేయ స్వామికి సంబంధించిన మహర్షి పరాశర మహర్షి ఈయన యొక్క చరిత్రంతా రాశారు. ఆ గ్రంథాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మన హిందూ మతం యొక్క దౌర్భాగ్య స్థితి ఏమిటంటే ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, మనం మాట్లాడేటువంటి భాషలో లేకపోవడం వల్ల ఈ యొక్క అర్థాలు తెలియవు. అందరూ కూడా స్తోత్రాలు చేస్తారండి, అమ్మవారి దేవాలయాలు శుక్రవారంలో పారాయణం చేస్తారు, లలితా సహస్రం శివసహస్రం భజనలు చేస్తారు, ఎన్నో రకాలు చేస్తారు. లోపల ఉన్నటువంటి అర్థాలు తెలియవండి, వీళ్ళకి పైకి వరకే మాత్రం తెలుసు. అందువల్ల అలాంటి అర్థ సంపుడీకరణ అంతా కూడా పరాశర మహర్షి రాశారు ఆంజనేయ స్వామి గురించి. అందువల్ల తమలపాకుల ఆరాధన స్వామివారికి ప్రీతికరమైన ఆరాధనలో ఒక ఆరాధన. అలాగే అరటిపళ్ళతో ఆరాధన, అలాగే జంబీర ఫలార్చన, నిమ్మ ఫలాలతో ఆరాధన, అలాగే గారెలతో ఆరాధన, అలాగే దశ సహస్ర నాగవల్లి దళార్చన, ఇవాళ 1,00,000 తమలపాకులతో స్వామివారికి అర్చన. ఇలా ప్రత్యేకించి 1,000,000 దాకా ఉన్నాయి స్వామివారికి. అలా ఈ యొక్క 1,00,000 అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సంఖ్య అన్నమాట. అంటే మనం కలియుగం ప్రారంభమయ్యి మొట్టమొదటి పాదంలోనే ఉన్నాం మనం. ఈ మొట్టమొదటి పాదం యొక్క ఆయుష్ కాలం 1,08,000 సంవత్సరాలు. ఈ 1,08,000 సంవత్సరాల్లో ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. ఈ సంవత్సరం 5,125వ సంవత్సరం. అంటే 1,00,000లో 10% 10,000 అనమాట. 10,000లో కనీసం 5,125 కూడా జరగాల. ఇంకా 10,000 జరిగితే 1,00,000లో 10% అవుతుంది. ఇలా 1,08,000 జరిగితే ఒక పాదం పూర్తవుతుంది. ఇలా 4 పాదాలు ఉన్నాయి కలియుగానికి. ఈ 4 పాదాల ఆయుష్ కాలం 4,32,000 సంవత్సరాలు. ఇవి చాలా మందికి తెలియవండి. సిద్ధాంతులంతా కూడా కలియుగం పూర్తయిపోయింది, కలియుగం అంతమైపోయింది, సిద్ధాంతులు పేపర్లో ఈ యొక్క స్వామీజీలందరూ చెబుతున్నారు, కానీ అది శాస్త్రబద్ధం కాదు. తెలంగాణలో హైదరాబాద్లో మొన్న చైత్ర పౌర్ణానికి జన్మదినోత్సవం చేశారు. అది శాస్త్రబద్ధం కాదు. ఎందువల్ల అనగా స్వామివారికి జన్మ నక్షత్రం, జన్మతిథి, జన్మవారం ఈ యొక్క ఇవన్నీ కలవాలి. కలిసినప్పుడే జన్మదినోత్సవం వస్తుంది, అంతేగాని ఎప్పుడు పడితే ఎప్పుడు మాత్రం కాదు. ప్రతిరోజు పండగ అనుకుంటే ఎలా? ఒకరోజు ఎప్పుడైతే పండగకి ఒక తిథి, వారం, నక్షత్రం నిర్ణయిస్తారు అప్పుడు మాత్రమే పండగ అని చెప్తారు, అంతేగాని ప్రతిరోజు పండగ రాదు. అందువల్ల తెలంగాణలో జన్మదినోత్సవం అయిపోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అనుకుంటూ ఉంటారు. కాదండి, ఎక్కడైనా భారతదేశం మొత్తం అంతా కూడా శాస్త్రం అనేది ఒకటే విషయం, ఎక్కడ మార్పు రాదు. ఈ స్టేట్కి ఒకటి, ఆ స్టేట్కి ఒకటి, ఇంకో స్టేట్ ఒకటి ఉండదు. నేను 6 రాష్ట్రాలు తిరిగి ఆరాధనల మీద పరిశీలన చేసి చెప్తున్నాను అన్నమాట. అందువల్ల స్వామివారి జన్మదినోత్సవం రేపటి రోజున వచ్చింది. స్వామివారికి జన్మించిన వారం శనివారం నాడు జన్మించారు. పూర్వభాద్ర నక్షత్రంలో కౌండిన్యస గోత్రంలో స్వామివారు కర్కాటక లగ్నంలో వైద్యుతి యోగంలో మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారు జన్మించారు శనివారం నాడు. ఇట్లా ఎప్పుడైతే ఈ అంశాలన్నీ కలుస్తాయో, మీ భాషలో చెప్పాలంటే వాళ్ళ స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక లింక్ తెరిస్తే ఎన్నైతే తెలుస్తాయో అలా స్వామి యొక్క ఆరాధనలన్నీ కూడా పరిశీలన చేస్తే కానీ తెలియవండి. అందువల్ల అలాంటి యొక్క జన్మ నక్షత్రం, జన్మ తిథి, జన్మవారం ఈ యొక్క ఇవన్నీ కూడా రేపు కలిసి స్వామివారు జన్మించిన తిథి దశమి తిథి అన్నమాట, 10వ తిథి. స్వామివారికి ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటాయండి దశమి, ఏకాదశి. ఇవి 15 రోజుల్లో పౌర్ణమి ముందు, అలాగే పౌర్ణమి తర్వాత అమావాస్య వచ్చే లోపల
ఇలా దశమి 2 సార్లు వస్తుంది నెల మొత్తం. అందువల్ల బహుళ దశమి పౌర్ణమి అయిన తర్వాత వచ్చే దశమి స్వామివారు వైశాఖ మాసంలో స్వామివారు బహుళ పక్షంలో కృష్ణపక్షంలో జన్మించారు. అలాంటి యొక్క ప్రత్యేకమైనటువంటి జన్మదినోత్సవం రేపటి రోజున జరుగుతుంది. అందువల్ల ఇలాంటి విశిష్టమైనటువంటి ఆరాధనలు ప్రత్యేకించి స్వామివారికి చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకునేవి చాలామందికి తెలియదు. 100కి 10% కూడా తెలియదు. ఒక 2% మాత్రం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర కులస్తుల్లో కూడా అక్కడక్కడ ఉన్నారండి. అందువల్ల అలాంటి విశిష్టమైనటువంటి వారు స్వామివారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకించి ఈ యొక్క దేవాలయం ప్రత్యేకమైనటువంటి దేవాలయంగా, ఒక ప్రసిద్ధమైనటువంటి పేరుగల దేవాలయంగా ఉంది. ఇక్కడ నేను పెట్టుకుంటే వచ్చేవి కాదండి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చేవి. ఈ యొక్క గుడివాడ అసలు పేరు చాలామందికి తెలియదండి. శాస్త్రీయ నామాలు ఉన్నాయి. శాస్త్రీయ నామం విదర్భపురి అని. గుడివాడ పేరు అసలు అదేనమాట, గుడివాడ కాదు. ఇది శాస్త్రీయ నామం అని చెప్తారు. చూడండి, మనం బెండకాయలు, వంకాయలు, దోసకాయలు ఇవన్నీ తింటూ ఉంటారు, కానీ శాస్త్రీయ నామాలు వేరన్నమాట. అట్లాగే శాస్త్రీయ నామం విదర్భపురి అంటే గుడివాడకి శాస్త్రీయ నామం అది. అందువల్ల అలాంటి విశిష్టమైనటువంటి యొక్క శాస్త్రీయ నామం కల ఈ యొక్క గ్రామం యొక్క పేరు అదనమాట. అలాగా దాన్ని ఆ విదర్భపురి అల్లా గృధ్రపాడ అయ్యిందనమాట. ఈ గృధ్రపాడ అనేది ఇప్పటికీ కూడా మన పాత మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన నాని, బుజ్జి, కన్నా అని పిలుస్తారు. వాళ్ళ పేరు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అలాగే పిలుస్తుంటారు. ఆ పేరు పిలిస్తే కానీ నేను పలకడు. అలాగా ఈ యొక్క గృధ్రవాడ అసలు పేరు అన్నమాట. ఆ గృధ్రవాడల్లా గుళ్ళవాడ, ఇది గుళ్ళవాడల్లా గుడివాడగా మనం పిలుస్తున్నామండి. అది ఈ యొక్క శాస్త్రీయ నామం. ఈ యొక్క గుడివాడ యొక్క పేరు ప్రత్యేకించి 175 దేవాలయాలు, అందువల్లే గుళ్ళవాడ అని పిలుస్తున్నారు. ఈ గుళ్ళవాడల్లా మనం పిలిచేటువంటి పేరు గుడివాడగా మనం పిలుస్తున్నాం. అందువల్ల ఇలా నాగవల్లి దళార్చన స్వామివారికి ప్రీతికరమైన అర్చనలలో ఒక అర్చనగా చెప్పడం కారణమది. అందువల్ల ఒక వివాహానికి కానీ, ఒక పెళ్లి ఫంక్షన్ కాకుండా విడి ఫంక్షన్లకు కానీ ఎప్పుడైతే మనం వెళ్తామో భోజనం యొక్క 5 రకాలు 6 రకాల పదార్థాలు పెట్టి భోజనం పెడతారు. ఈ భోజనం చేసిన తర్వాత వాళ్ళకి ఆయాసపడుతూ భుక్తాయాసం వస్తూ ఉంటుంది, లేవలేక, కూర్చోలేక, నుంచోలేక. అప్పుడు ప్రత్యేకించి ఆకు, ఒక్క, సున్నం కలిపి తాంబూలం ఇస్తారు. ఇప్పుడంటే కిల్లీగా ఇస్తున్నారండి. ఆ తాంబూలం ఎప్పుడైతే తమలపాకులతో కలిసి ఉంటుంది కనుక ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఎంతైతే ఆహారం స్వీకరించి ఆయాసం వస్తూ ఉంటుందో, ఎప్పుడైతే తాంబూలం వేసుకున్నామో మనసు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఎంతో తేలిక బారినటువంటి విధానంలో. అందువల్లే స్వామివారికి తమలపాకులతో మాల సమర్పించి తమలపాకుల ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యము, మనశ్శాంతి, ప్రశాంతత ఏర్పడటం కోసమే యొక్క తమలపాకుల ఆరాధన ఉన్నది ప్రత్యేకించి మనకి. అందువల్లే ఈ తమలపాకుల ఆరాధన స్వామివారికి ఈరోజు శుక్రవారం వారాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వారంగా, అమ్మవారికి ప్రీతికరమైన వారంగా చెప్పబడుతుంది. కానీ 3 కోటి దేవతలు, మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల దేవతలు వరాలు ఇవ్వబట్టడం వల్ల ఆంజనేయ స్వామి వారు సమస్త దేవతల యొక్క స్వరూపుడు అన్నమాట. సకల దేవతా స్వరూపుడు. అందరు దేవతలు వరాలు ఇవ్వబట్టడం వల్ల ఆయన రేపటి రోజున జన్మించాడు. అందువల్ల దీనిలో అమ్మవారి యొక్క పాత్రుడు వాడు ఉందన్నమాట. అందువల్ల శుక్రవారం అమ్మవారికి తీసుకుంటూ ఉంటాం. అందువల్ల తల్లి లేనిదే తల్లి తండ్రి లేనిదే కుమారుల యొక్క జన్మం ఉండదు కనుక అలాంటి యొక్క తల్లి యొక్క అనుగ్రహం కూడా ఉండటం కోసం శుక్రవారం నాడు తమలపాకుల ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి రేపటి రోజున అత్యంత ప్రీతికరమైనటువంటి ఆరాధన సింధూరార్చన కార్యక్రమం జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ప్రతి వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగే విధంగా అందరూ కూడా ఓంకార యొక్క నామ జపం చేయాలి. అంటే కలియుగే నామస్మరణ ముక్తి అని చెప్పడం.
అందరూ కూడా చెప్పండి. ఓం శ్రీ వీరాంజనేయాయ నమః. 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 ఓం ప్రతి మంత్రానికి కూడా అష్టోత్తర నామాలు, సహస్రనామాలు, మనం ఎంతమంది అయితే దేవతలు పూజిస్తున్నామో అంతమంది దేవతలకు కూడా 108 నామాలు, 1000 నామాలతో పూజిస్తుంటాం మనం. ఆ మంత్రాలకి ముందు ఓంకారం ఉంటుంది. ఇవన్నీ గమనించరు చదివేవారు. ఆ ఓంకారం చదవందే ఆ నామం ఉండదు. చివరిలో నమః, ముందు ఓము ఉంటుంది. మధ్యలో ఆ దేవతల యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటివి ఇవన్నీ కూడా అష్టోత్తర నామాలు, సహస్రనామాలు చదవటం కారణమది. అందువల్ల ఆ ఓంలో ఆ ప్లస్ ఉ ప్లస్ అనేటువంటి 3 శబ్దాల కలయిక ఉంది. ఇది సమస్త వేదాల్లోంచి తీసినటువంటి సారాంశం. అందువల్ల ప్రతిరోజు ఏ పూజ చేసినా, ఏ పూజ చేయలేకపోయినా, ఏ ఇష్టదైవాన్ని పూజించినా, ఏ ఇష్టదైవాన్ని పూజించలేకపోయినా ఒక్క ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే సమస్త దేవతల్ని పూజించినట్లే అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అందువల్ల ఓంకారం సమస్త వేదాల నుంచి తీసినటువంటి సారాంశం కనుక ఈ యొక్క సారాంశాన్ని ప్రతిరోజు అందరూ ఆరాధనలు చేయలేరు కనుక మంత్రాలన్నీ కూడా ఒత్తులు, దీర్ఘాలు, పొల్లులు ఇవన్నీ ఉంటాయి కనుక అందరూ చదవలేని వాళ్ళు ఉంటారు. 100కి 90%, ఒక 10% మాత్రం చదివే వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఈ ఓంకారాన్ని ఒక 12 సార్లు ప్రతిరోజు కనుక నామజపం చేసినట్లయితే సమస్త వేదాలు పారాయణ చేసినట్లే అని శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. అందువల్ల ఆ ప్లస్ ఉ ప్లస్ అనేటువంటి 3 శబ్దాల కలయిక ఈ ఓంకారంలో ఇమిడి ఉన్నది కనుక ప్రతి వారు కూడా ప్రత్యేకించి ఆరాధనలన్నీ కూడా ప్రతిసారి చేయలేరు కనుక అందువల్ల ప్రతిరోజు కూడా నామస్మరణ చేయడం బాగా అలవాటు చేసుకోండి. ఏ దేవతనైతే మనం పూజిస్తుంటామో ఆ దేవతకి ఓంకారాన్ని ముందు చేర్చి ఆ యొక్క దేవత యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇలాగ మనం ఉదాహరణకి ఆంజనేయ స్వామి అనుకోండి. ఓం చెప్పండి అందరూ కూడా. శ్రీ వీరాంజనేయాయ నమః. ఓం శ్రీ వీరాంజనేయాయ నమః. ఓం శ్రీ వీరాంజనేయాయ నమః. అలా ఉదాహరణకి ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాం కనుక వీరాంజనేయ స్వామి అని చదవాలి. అలాగే శివుడు పూజ చేశారనుకో ఓం నమ శివాయ. అలాగే అమ్మవారి పూజ చేశారనుకోను ఓం నమో భగవతే అని చెప్పాలి, భగవతి అని. అలాగా ఒక్కొక్క దేవతని ఏ దేవతనైతే పూజిస్తుంటామో ఆ దేవత నామాన్ని ఓంకారం చేర్చి ఆ దేవత యొక్క నామం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని జపించాలి. కలియుగే నామస్మరణ ముక్తి అని చెప్పు. అందువల్ల అలాంటి విశిష్టమైనటువంటి ఆరాధన ఈరోజు ప్రత్యేకించి స్వామివారికి జరుగుతోంది కనుక అందువల్ల ఈ యొక్క ఆరాధనలన్నీ కూడా స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధనలు ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రం ప్రత్యేకించి ఉన్నాయి. అందరి ఆరాధనలు మామూలుగా ఉంటాయి సాధారణంగా, ఈయన ఆరాధనలు మాత్రం ప్రత్యేకించి ఉంటాయి. అందువల్ల సమస్త గ్రహాల యొక్క అధిపతి ఆంజనేయ స్వామి. అలాగే సమస్త దేవతలు మనం ఎంతమంది అయితే దేవతలు పూజిస్తున్నామో అంతమంది దేవతలు వరాలు ఇవ్వబట్టడం వల్ల స్వామివారు జన్మించారు కనుక అలాంటి విశిష్టమైనటువంటి వారు స్వామివారి కనుక ఈ యొక్క విశిష్టమైనటువంటి వారిని మనం దర్శిస్తున్నాం కనుక దేవాలయం ప్రత్యేకించి పూజల కన్నా ముందు ముఖ్యంగా దేవాలయానికి రావడం బాగా అలవాటు చేసుకుంటాం. దేవాలయంలో మాత్రమే ఒక శక్తి ప్రసారం ఉంటుంది. తెలుగులో శక్తి ప్రసారం తెలుగులో అనే వాక్యం. దీన్ని ఇంగ్లీషులో చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ అంటారు. ఆ శక్తి ప్రసారం పొందడం కోసమే ఆలయానికి రావాలి.
ఆలయంలో విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలోంచి విగ్రహంలోకి ఆకర్షణ శక్తి వస్తుంది. ఆ విగ్రహంలోంచి ధ్వజస్తంభంలో ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభంలో కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలోకి వెళుతుంది ఈ శక్తి. మళ్ళీ ఆ యంత్రంలోంచి ధ్వజస్తంభంలోకి వస్తుంది. ధ్వజస్తంభంలోంచి మళ్ళీ విగ్రహంలోకి ప్రసారం చేస్తుంది. అలా ఆకర్షణ శక్తి యొక్క విగ్రహంలో ప్రత్యేకించి ఉంటుంది. మీరు ఇంటి వద్ద అయితే నచ్చితే పూజ చేస్తారు, నచ్చకపోతే పూజ చెయ్యరు. ఇక్కడ దేవాలయం అలా కాదు. నిత్య ధూప దీప నైవేద్యాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ యంత్రశక్తి, దైవశక్తి, శిలబలం, స్థల బలం ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి ఇక్కడ ఉత్తరముఖంగా ఉంటుంది. ఇది ధనస్థానం. ఉత్తరముఖం స్వామివారు ప్రత్యేకించి సమానంగా 2 కాళ్ళు ఒకే రీతిలో ఉండవు. కొండ మీద నుంచుని ఉంటారు. ఈ కొండ మీద నుంచుని ఉండటం వల్ల ఒక పక్కన ఎత్తుగా ఉండి కాలు ఒక పక్కన కిందకు ఉంటుందన్నమాట. ఇలా ఉంటారు స్వామివారు. ఇలా ఉండరండి. ఇలా ఉంటూ స్వామివారు ఈశాన్య రూపంలో చూస్తుంటారు. ఈశాన్యం అంటే శివుడి యొక్క స్థానం అన్నమాట. ఆయన యొక్క తండ్రి స్థానాన్ని చూస్తూ ఉంటారు. అందువల్ల ఈశాన్యం అనేది ప్రత్యేకించి ప్రతి ఒక్క దేవాలయాలకు కానీ ఇళ్లకు కానీ ఈశాన్య భాగంలో బరువు లేకుండా ఉంచడానికి కారణం అది. శివుడి యొక్క స్థానం అది. అలాంటి రుద్రవీర్య సముద్భవుడు ఆంజనేయ స్వామి. అంటే రుద్రవీర్యం స్వామివారి యొక్క రుద్రాంశ సంభూతుడు, శివుడి యొక్క పుత్రుడని చెప్పడుతున్నారు స్వామివారు కొన్ని కథల సారాంశంగా. అందువల్ల స్వామివారికి ప్రత్యేకించి ఆయన యొక్క నామాల్లో రుద్రవీర్య సముద్భవుడు అనేటువంటి. అందువల్ల స్వామివారికి రుద్రాంశ సంభూతుడు, అలాగే రుద్రావతార స్వరూపుడు, అలాగే 11వ అవతారమే స్వామివారి యొక్క ఆంజనేయ స్వామి యొక్క అవతార స్వరూపం అన్నమాట. 10 అవతారాలు మాత్రమే తెలుసు. దీనిలో ఏకాదశ అవతార స్వరూపుడు ఆంజనేయ స్వామి గారు. ఏకాదశం అంటే 11వది. ఈ 11వది ఏకాదశి తిథి, దశమి తిథి. దశమి అంటే 10వ తిథి, ఏకాదశి అంటే 11వ తిథి. ఈ 2 చాలా విశిష్టమైనటువంటివి. విష్ణుమూర్తికి ఏకాదశి తిథి, దశమి తిథి ఆంజనేయ స్వామికి పక్కపక్కనే ఉంటాయి. అందువల్ల బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఆంజనేయ స్వామి. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి పోషణకర్త, శివుడు లయకర్త అని చెప్పుడుతున్నారు. ఈ 3 దేవతలు వరాలు ఇచ్చారు ఆంజనేయ స్వామి. అలాంటి వారు స్వామివారు. అందువల్ల స్వామివారికి ఇలాంటి విశిష్టమైనటువంటి ఆరాధనలన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి. దానిలో శనివారం స్వామివారికి శని మహర్దశి కానీ, అలాగే ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, శని అంతర్దశి కానీ, ఇంకా తదితర శని దోషాలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా ఉండాలి అని శనీశ్వరుడి దగ్గర వరం తీసుకున్నారు ఆంజనేయ స్వామి. ఈశ్వరుడు కూడా శనీశ్వరుని జయించలేకపోయాడు. ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే జయించారు. అందువల్ల మీ భాషలో చెప్పాలంటే ఆంజనేయ స్వామికి శనీశ్వరుడు స్నేహితుడు అని చెప్పాలి. అందువల్లే లోపల జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయమంటాం కారణం అదే. చాలామంది అనుకుంటున్నారు వెనకనున్నటువంటి ఆంజనేయ స్వామి ముఖ్యమైనటువంటి ఆంజనేయ స్వామి, ఇది డూప్లికేట్ ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు. కాదండి. చెట్టు అంటే ప్రదక్షిణ చేయట్లేదని చెప్పి ఇలాంటి విగ్రహాన్ని, సిమెంట్ యొక్క విగ్రహాన్ని తయారు చేయించి ఆ చెట్టు కింద పెట్టాం. అప్పుడు కానీ చేయటంలా. అందువల్ల శని వృక్ష ప్రదక్షిణ అని చెప్పడుతోంది. ఈ శనీశ్వరుడు బలమైనటువంటి గ్రహం నవగ్రహాలు, అలాగే రాహుకేతువులు బలమైనటువంటి గ్రహాలు. ఈ 3 గ్రహాలు అత్యంత బలమైనటువంటి గ్రహాలు నవగ్రహాలు. మిగతా 6 గ్రహాలన్నీ కూడా సాధారణమైనటువంటి గ్రహాలు. కనుక ఒక మనిషికి కావలసినవి 3 గ్రహాలు ప్రత్యేకించి రాహుకేతువులు, శనీశ్వరుడు. శనీశ్వరుడు ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలన్నా, ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలన్నా, వివాహం కావాలన్నా, అలాగే సంతానం కావాలన్నా, అలాగే వ్యాపారం బాగా వృద్ధిగా ఉండాలన్నా, డబ్బు బాగా కావాలన్నా, ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నా శనీశ్వరుడు కారకమవుతున్నాడు. అలాగే ఈ యొక్క రాహుకేతువులు కొన్ని పనులకు ఆటంకపరుస్తూ ఉంటారు. ఈ ఆటంకపరచడం వల్ల చాలామందికి చాలా వయసు వచ్చే వరకు పెళ్ళిళ్ళు కాకపోవటం, అలాగే సంతానం లేకపోవటం, ఇవన్నీ కూడా
జరుగుతూ ఉంటాయి. అందువల్ల రాహుకేతువులు కారణమవుతారు వాటికి. అందువల్ల ప్రతి పనికి కూడా రాహుకేతువులు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలంటే శనీశ్వరుడు కారకమవుతున్నారు. ఈ 3 గ్రహాలు అత్యంత బలమైనటువంటి గ్రహాలు. అలాంటి గ్రహాలన్నీ కూడా ఈయన యొక్క ఆధీనంలో ఉన్నాయన్నమాట. అందువల్ల సమస్త గ్రహ అధిపతి అని స్వామివారికి పేరు. అలాగే ముక్కోటి దేవతలు వరాలు లేవపడటం వల్ల వరపుత్రుడు అనేటువంటి పేరు వచ్చింది స్వామివారికి. ఇలా స్వామివారికి ప్రత్యేకించి శైలిలో ఆరాధనలన్నీ కూడా మంగళవారం కూడా చేయటం కారణమదే. రాముల వారు మామూలు అవతార స్వరూపుడు కాదండి, ఆయన చక్రవర్తి అన్నమాట. అంటే రాజు అన్నమాట. రాజు ఏది తెలుసుకున్నా పని పూర్తయిపోవాలి. అలాంటి శక్తి గలవారు రాముల వారు. ఈయన యొక్క గురువు గారు శ్రీరామచంద్ర. రాముల వారు మాత్రం 12 నెలలు మోసింది వాళ్ళ యొక్క తల్లి. అందువల్లే 12 సంఖ్య చాలా విశిష్టమైనటువంటి జన్మ రాశి, జన్మ లగ్నం అంటే పుట్టినటువంటి సమయ. దేవాలయంలో అయినా అర్చనలు కానీ, ఉత్సవాలు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, 15 రోజులు కానీ, 21 రోజు కానీ జరుగుతూ ఉంటాయి. చివరి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున ఈ దేవాలయంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. ఆ మూర్తులతో 12 ప్రదక్షిణాలు చేస్తారు. చాలామందికి తెలియని చివరిదాకా ఉండరు కనుక, చివరిదాకా ఉండేవాళ్ళ అర్చకులు మాత్రమే. అందువల్ల ఈ దేవాలయాల ఉత్సవమూర్తులు పట్టుకుని చివరి రోజు ఉత్సవాల్లో 12 ప్రదక్షిణాలు చేస్తారు దేవాలయం. ఈ 12 సంఖ్య శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క తల్లి గర్భంలో రాముల వారు 12 నెలలు మోసింది. అందువల్లే 12 సంఖ్య అంత విశిష్టమైనటువంటిది కనుక అందువల్లే స్వామివారికి 12 ప్రదక్షిణాల దగ్గర నుంచి మొదలు చేయమని చెప్తున్నాం. 12 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ, ఈ యొక్క 108 ప్రదక్షిణాలు కానీ చేయమని చెప్పడుతుంది. 108 సంఖ్య మాత్రం ఒక్క ఆంజనేయ స్వామికే చెందుతోంది. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా 9 గ్రహాల దశల్లోనే ఉంటారు. ఈ 9 గ్రహాలు జన్మ లగ్న రీత్యా పుట్టినటువంటి సమయాన్ని బట్టి లగ్న చక్రం ఉంది, జాతక చక్రం అంటారు. ఈ జాతక చక్రం 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో ఈ గ్రహాలు వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉండకపోవడం వల్ల వేరొకరు వచ్చి చేరటం వల్ల గ్రహ దోషాలు ఏర్పడతాయి. ఈ గ్రహ దోష నివృత్తి కొరకే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలన్నీ ప్రత్యేకించి ఉన్నాయి. అందువల్ల ఈ 12 ప్రదక్షిణాలు చేయమంటాం కారణం అది. అలాగా 12 ప్రదక్షిణాల తర్వాత 27 ప్రదక్షిణాలు, 27 తర్వాత 54, 54 తర్వాత విశేష కార్యసిద్ధి 108 సంఖ్య అన్నమాట. ఈ 108 సంఖ్య ఏ దేవతలకి ఉండవండి, అష్టోత్తర శతనామాల వరకే ఉంటాయి. మనకి ఆ అష్టోత్తర శతనామాలతో పూజించడం వరకే దొరుకుతుంది. ఆంజనేయ స్వామికి మాత్రం ప్రత్యేకించి 108 ప్రదక్షిణాలు ఉంటాయి. పూజల కన్నా ప్రదక్షిణాలు అత్యంత ముఖ్యమైనటువంటిగా చెప్పబడుతున్నాయి. ప్రస్తుత కాలంలో భక్తులు 3 రకాలుగా ఉన్నారు. ఆరోగ్యం లేక, వయసు మీరి, సమయం లేక భక్తులు అల్లాడిపోతూ తికమకల పడిపోతూ ఆరాధనలు ఏ విధానంగా చేయాలో తెలియక, సమయం లేక, ఆరోగ్యం లేక, వయసు మీరి ఇలా 3 రకాలుగా భక్తులు ఉండటం జరుగుతుంది. అందువల్ల ముఖ్యంగా 40 రోజులు మండలం రోజులు అని చెప్తారు. మండలం అనగానే మీకు తెలిసింది ఏమిటంటే ఇప్పటి కాలంలో ఈ యొక్క మండల దీక్ష అనగానే అయ్యప్ప దీక్ష మాత్రమే తెలుసండి. ఆంజనేయ స్వామికి మాత్రం పూర్వకాలం నుంచి ఉంది మండలం అనేది. ఆంజనేయ స్వామికి మండలం రోజులు ఎవరైతే రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారో వాళ్ళకి విశేష కార్యసిద్ధి జరుగుతుందని చెప్పబడుతుంది. అలాగే ఒకే చోట కూర్చొని కదలకుండా 108 సార్లు ఎవరైతే చేస్తారో దానికి విశేష కార్య సిద్ధి జరుగుతుందని శాస్త్రంలో మనకి చెప్పబడుతోంది. అందువల్ల స్వామికి 40 రోజులు రోజు 108 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేష కార్యసిద్ధి జరుగుతుందని చెప్పబడుతుంది. ప్రస్తుత కాలం పూర్వకాలం రీత్యా కొంతమంది ఇప్పటికీ కూడా అలా 40 రోజులు రోజు 108 తిరిగేవాడు ఇప్పటికీ ఉన్నారని. అందరూ తిరగలేనటువంటి స్థితిలో ఉన్నారు కనుక మన దేవాలయానికి రావాలంటే 4 మార్గాలు ఉంటాయి. ఏదైతే దగ్గర మార్గం ఉందో ఆ దగ్గర మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు, దూర మార్గాన్ని రాలేరు కనుక. అలాగా ఈ యొక్క 108 ప్రదక్షిణాలు కూడా చేసే విధానాన్ని, శాస్త్ర విధానాన్ని తప్పకూడదు.
శాస్త్రాన్ని తప్పకూడదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రతి వారికి కలగాలి. దీనిలో త్రికోటేశ్వరులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఏమీ చేయలేని వాళ్ళు ఉంటారు. అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి. కాబట్టి ఆ విధానాన్ని కూడా మార్చబడింది. మినిమం కనీసం 12 ప్రశ్నలు చేయమంటాం. ఈ 12 ప్రశ్నలు చేసే విధానం కూడా అందరూ చేయగలిగిన రీతిలో పెట్టాం. ఆ యొక్క రీతి ఏమిటంటే, నెలలో 4 శనివారాలు 4 మంగళవారాలు వస్తాయి. ఇలా 8 వారాలు, వారానికి 12 ప్రశ్నలు. శనివారం మంగళవారం 12 ప్రశ్నలు. ఇలా వారం మొత్తం చేసినట్లయితే 24 ప్రదర్శనలు అవుతాయి వారంలో. ఇలా 4 శనివారాలు 4 మంగళవారాలు చేసినట్లయితే మీకు 96 ప్రదర్శనలు పూర్తవుతాయి నెల మొత్తంలో. చివరి వారంలో 12 ప్రదర్శనలు కలిపి చేయాలి. 96 + 12 108 అవుతుంది. ఇది ఒక విధానం అండి. ఇలాగా ప్రతి మంగళవారం 27 ప్రదర్శనలు చొప్పున 4 మంగళవారాలు చేసినట్లయితే నెలకి 108 పూర్తవుతుంది. ఇది ఒక విధానం. అలాగే ప్రతి శనివారం 27 ప్రదర్శనలు చొప్పున 4 శనివారాలు చేసినట్లయితే నెలకి 108 పూర్తవుతుంది. ఇలాగే మొదటి శనివారం 54, చివరి శనివారం 54, ఇలా 2 వారాలు చేసినట్లయితే నెల మొత్తంలో నెలకి 108 పూర్తవుతుంది. ఇలాగే నెలలో మొదటి మంగళవారం 54, చివరి మంగళవారం 54, ఇలా 2 వారాలు చేసినట్లయితే నెలకి 108 పూర్తవుతుంది. ఇక అతి విశిష్టమైనటువంటిది నెలలో 4 శనివారాలు, నెలలో 4 మంగళవారాలు వస్తాయి. ఈ 8 వారాల్లో వీలైన శనివారం కానీ వీలైన మంగళవారం కానీ నెలకొకసారి చొప్పున 108 ప్రశ్నలు తప్పనిసరిగా ఒకేసారి చేసే వాళ్ళకి ఈ విధానాలతో చేయాలి. ఇన్ని రకాలైనటువంటి విధానాలతో 108 ప్రశ్నలు చేసే విధానాన్ని శాస్త్రాన్ని తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగే విధంగా మార్చబడింది. కనుక అందరూ చేయగలిగిన చిన్నపిల్లల నుంచి 70-80 ఏళ్ళ వయసు ఉన్నవాడు కూడా చేసే విధానాన్ని పెట్టబడింది. అందువల్ల చేసే సంకల్పం ఉన్న చేయలేనటువంటి శక్తి ఉంటుంది. కనుక అందరూ చేయగలిగిన విధానాన్ని ఈ 108 ప్రశ్నలకి అమలు చేయడం జరిగింది గత 6 సంవత్సరాల నుంచి కూడా. అందువల్ల అందరూ కూడా 108 ప్రశ్నలు ఈ విధానంతో తప్పనిసరిగా దేవాలయానికి వచ్చినప్పుడు వారంలో శనివారం మంగళవారం తప్పనిసరిగా ఆలయ దర్శనం చేసుకోవడం బాగా అలవాటు చేసుకోవడం. ఇందాక చెప్పాను మీకు, ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం పీల్చే గాలిని మనమే చూడలేము. ప్రాణశక్తిని ఇస్తుంది. శరీరంలో ప్రాణశక్తి గాలి ఉంటే గాని శరీరం పనిచేయదు. అందువల్ల ఈ ప్రాణశక్తి ఎలా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు. కనుక ఈ శక్తి ప్రసారం ఆలయంలో మాత్రమే ఉంటుంది. అందువల్ల ప్రతి వారు కూడా ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ఆలయానికి తప్పనిసరిగా ముఖ్యమైనటువంటి రోజులైన శనివారం మంగళవారం తప్పనిసరిగా ఆలయ దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా శాస్త్ర ప్రకారంగా 30 రోజులు రమ్మని చెప్పడుతోంది. ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితుల్లో లేరు కనుక ఈ యొక్క విధానాన్ని 2వ పద్ధతి ప్రకారంగా ఈ యొక్క ముఖ్యమైన వారాలు దర్శించమని చెప్పబడుతోంది. ఇలా ఆలయ దర్శనం చేసుకుంటూ, ఎప్పుడైతే ఆలయ దర్శనం చేసుకుంటామో ఎవరి యొక్క శక్తిని బట్టి ఆ యొక్క ప్రదక్షిణాలు ఎంచుకుని ఆ యొక్క ప్రదక్షిణాలని స్వామివారి యొక్క దేవాలయానికి తప్పనిసరిగా చేయటం బాగా అలవాటు చేసుకుంటాం. ఈ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆరాధనలు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా 270 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవత్సరానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆరాధన చేయడం బాగా అలవాటు చేసుకుంటాం. ఈ ఆరాధనలన్నీ కూడా 9 రకాల ఆరాధనలు స్వామివారి యొక్క 1000 తమలపాకుల నాగవల్లి దళార్చంతో పాటుగా కలిపి చేయమని చెప్పబడుతోంది శాస్త్రం. అలా స్వామివారికి రాహుకేతుల యొక్క దోషాలకి 108 గారెలతో దండ స్వామివారికి సహస్రనామార్చన చేయమని చెప్పబడుతుంది. అలాగే శని దోషాలకి 108 అప్పాలతో మాల 1000 తమలపాకులతో సహస్రనామార్చన. అలాగే నరఘోష దోషాలకి 108 నిమ్మకాయలతో మాల స్వామివారికి సహస్రనామార్చన. అలాగే సర్వకార్య సిద్ధి కోసం 108 అరటిపళ్ళతో మాల 1000 తమలపాకులతో సహస్రనామార్చన. ఇలాగా సూర్య చంద్రుడి యొక్క దోషాలకి 108 ఎండు కొబ్బరి చెప్పులతో దండ స్వామివారికి సహస్రనామార్చన చేయమని చెప్పబడుతుంది. అలాగే ఆరోగ్యానికి మనశ్శాంతికి తమలపాకులతో దండ స్వామివారికి సహస్రనామార్చన చేయమని చెప్పబడుతుంది.
అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి 108 కొబ్బరికాయలు సమర్పణ స్వామివారికి సహస్రనామార్చన చేయమని చెప్పబడుతుంది. అలాగే సంపూర్ణ ఫలం కోసం పూర్ణతో దండ 108 స్వామివారికి సహస్రనామార్చన చేయమని చెప్పబడుతుంది స్వామివారికి. ఇలా ఆరాధనలన్నీ కూడా 9 రకాల ఆరాధనలన్నీ ఉన్నాయి కనుక ఈ ఆరాధనలన్నీ ఒకేసారి చేయించగల శక్తి గల వాళ్ళు ఉన్నారు. కానీ ఆరాధనలన్నీ చేయగల శక్తి అర్చకులకు కూడా కావాలి కనుక ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క సంవత్సరం ఎప్పుడు పడితే ఎప్పుడు కాకుండా ఏదైనా ఒక శనివారం కానీ ఏదైనా ఒక మంగళవారం కానీ చేయటం బాగా అలవాటు చేసుకోవాలి. ఆలయానికి ఇలా దర్శనానికి రావాలి, 108 ప్రదక్షిణానికి ఇలా చేయాలి. స్వామివారికి అన్నీ కూడా అనుసంధానం, గ్రహాల యొక్క సమీకరణ ఉంటుంది. అప్పాల ప్రసాదం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు తెల్ల జిల్లేడు పుష్పాలండి. ఈ తెల్ల జిల్లేడు పుష్పాలు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పాలు అన్నమాట. ఈ తెల్ల జిల్లేడు అనగానే మీ అందరికీ తెలిసింది ఏమిటంటే పిచ్చి చెట్టు అనుకుంటారు. ఇది దేవతా వృక్షం. ఈ దేవతా వృక్షం 9 దేవతలకి మాత్రం ప్రత్యేకించి ఉపయోగిస్తారు తెల్ల జిల్లేడు. సూర్యుడికి, వినాయకుడికి, ఆంజనేయ స్వామికి, శివుడికి ప్రత్యేకించి ఈ తెల్ల జిల్లేడు ఆకులతో కానీ తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ పూజిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో తక్కువండి ఇవన్నీ కూడా. మన ఆంధ్ర రాష్ట్రం అస్సలు తెలియదండి. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఈ యొక్క మహారాష్ట్రలో కానీ తెల్ల జిల్లేడు ఆకులతో దండలు కట్టి మనం ఎలాగైతే తమలపాకులతో దండలు కట్టి సమర్పిస్తామో అలా తెల్ల జిల్లేడు ఆకులతో మాలలు కట్టి స్వామి వాళ్ళకి సమర్పణ చేస్తారు. అత్యంత ప్రీతికరమైన పుష్పం. అలాగే పారిజాత పుష్పం. ఈ పారిజాత పుష్పానికి అన్నీ కూడా కలర్స్ మనం పెట్టుకుంటే రావని సహజంగా వస్తాయి. పారిజాతం యొక్క పుష్పానికి కాడ సింధూరం కలర్లో ఉంటుంది. ఆ సింధూరం కలరు స్వామివారికి సింధూరం అత్యంత ప్రీతికరమైన సింధూరంగా చెప్పాలి. అలాంటిది పారిజాతం యొక్క పుష్పాలు స్వామివారికి ప్రీతికరమైన పుష్పాలు. అలాగే తెల్ల జిల్లేడు పుష్పాలు. ఈ తెల్ల జిల్లేడుకు మాత్రం ఆ చెట్టుకి కనుక 100 సంవత్సరాలు కనుక ఆయుష్ కాలం ఉన్నట్లయితే అక్కడ సహజంగా ఆంజనేయ స్వామి వెలుస్తారు అన్నమాట. అలాంటి చరిత్ర ఉన్నటువంటిది తెల్ల జిల్లేడు కనుక సూర్యుడికి, ఆంజనేయ స్వామికి, శివుడికి, వినాయకుడికి ఈ తెల్ల జిల్లేడు పత్రాలు, పుష్పాలు సమర్పణ చేస్తారు. తదితరంగా సన్నజాజి పుష్పాలు, అలాగే యొక్క సంపెంగ పుష్పాలు, మందార పుష్పాలు, మల్లె పుష్పాలు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు. ఒక భక్తులు ప్రత్యేకించి 365 రోజులు కూడా స్వామివారికి సన్నజాజి పుష్పాలతో అత్యంత అద్భుతంగా మాలకట్టి స్వామివారికి సమర్పణ చేస్తూ ఉంటారు. ఆయన రాధాకృష్ణమూర్తి గారని వారు సమర్పణ చేస్తూ ఉంటారు. స్వామివారి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందగల శక్తి ఆయనకి ప్రత్యేకించి ఉన్నదని తెలియజేస్తుంది. అలా ప్రతిరోజు కూడా సన్నజాజు పుష్పాలతో మాల తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేస్తారు. అలా ఈ తెల్ల జిల్లేడు పుష్పాలు, సన్నజాజులు, కనకాంబరాలు, ఈ యొక్క సంపెంగ పుష్పాలు, పారిజాత పుష్పాలు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పుష్పాలుగా చెప్పబడుతున్నాయి. ఆరాధనలో తమలపాకుల ఆరాధన ప్రత్యేక ఆరాధన చెప్పబడుతుంది. ఇలాగా నవగ్రహ దోష నివృత్తి కొరకు ఈ ఆరాధనలన్నీ కూడా గారెల దండ, అప్పాల దండ, నిమ్మకాయల దండ, కొబ్బరి యొక్క ఎండు కొబ్బరి చెప్పుల దండ, అలాగే పూర్ణపూర్తో దండ, 108 కొబ్బరికాయలు, ఇలాగ 108 అరటిపళ్ళు ఇవన్నీ కూడా గ్రహ దోష నివృత్తి కొరకే ఆరాధనలన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇలాగ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం అప్పాల ప్రసాదం. అప్పాల ప్రసాదం అంటే దీనిలో సమీకరణ శక్తి ఉందండి గ్రహాల యొక్క. అప్పాల ప్రసాదం గోధుమ పిండితో చేస్తారు. గోధుమ పిండి సూర్యుడికి సంబంధించిన పిండి, అంటే గోధుమల నుంచి వచ్చినటువంటిది కనుక బెల్లం ఆయుష్ దానం. అలాగే చంద్రుడికి బియ్యం దానం. బియ్యం నుంచి వచ్చింది బియ్యపు పిండి, గోధుమ పిండి, ఆయుష్ దానం, బెల్లం ఈ 3 కలిపి స్వామివారికి అప్పాల ప్రసాదం ప్రీతికరమైన ప్రసాదంగా గ్రహాల యొక్క సంపుటీకరణ ఉంది. అంటే సూర్యుడు, చంద్రుడు, ఆయుష్దానం 3 రకాల యొక్క
మిళితమైనటువంటి ప్రసాదం స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదంగా అప్పాల ప్రసాదం, అలాగే ఇంకా మెత్తనైనటువంటి ప్రసాదాలు పులిహోర ప్రసాదం, అలాగా ఈ యొక్క కదంబ ప్రసాదం, అన్ని రకాల ప్రసాదాలు, అన్ని రకాల శాకాంబరి దేవ అంటే శాకాంబరి అంటే కూరగాయలన్నిటితో కలిపి కదంబ ప్రసాదం ఈ యొక్క స్వామివారికి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రసాదాలుగా గ్రహాల యొక్క సంపుటీకరణతో ఏర్పడినవి. ఇవన్నీ మనం పెట్టుకుని గారెల దండంటే మనం తినేవి కాదండి. ఇవన్నీ కూడా గ్రహ దోష నివృత్తి ఆరాధనలన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలుగా చెప్పబడుతున్నాయి. అలా స్వామివారికి ప్రమాణ స్వరూపం కూడా తీసుకున్నాం. మీ అందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్డ్గా మీ అడ్రస్ ఏది అంటే ఆధార్ కార్డు ఎలా చూపిస్తారు, ఆధార్ కార్డులో మీ ఇంటి పేరుతో సహా మీ పేరు, మీ ఇంటి అడ్రస్, మీ యొక్క సెల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆథరైజ్డ్గా స్వామివారి యొక్క ప్రమాణ స్వరూపాన్ని ఇక్కడ మాత్రమే కుడి చేతిలో ఉన్నటువంటి స్వరూపం ప్రమాణమైనటువంటి స్వరూపం. ఇది అత్యద్భుతమైనటువంటి ఆలయం అనడానికి ఆంజనేయ స్వామి ఇది కూడా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారని అన్నదానం చిదంబర శాస్త్రి గారు వాళ్ళ శాస్త్ర పిహెచ్డి చేసిన వాళ్ళ యొక్క నిర్ణయాలన్నీ కూడా 100% ఖచ్చితంగా ఉంటాయని. అలాంటి యొక్క ప్రమాణ స్వరూపం కూడా హనుమత్తు బీర ఆకు అంటారు. బీర ఆకులో ఆంజనేయ స్వామి సంజీవి పర్వతం ఎత్తుతున్న రూపం మాత్రమే. ఒక అంగుళం సైజులో ఒక పక్కన, అంగుళం సైజులో ఒక పక్కన ఈ యొక్క బీర ఆకులో సహజంగా జన్మించారు. మనం పెట్టుకున్నాం కాదు. దానికి చెన్నై వారి ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. ఇది పుట్టింది, ఇది ఆకులోనే పుట్టింది, ముద్రించింది కాదు, చిత్రించింది కాదు అని మనం. అలాంటి యొక్క పిలిస్తే పలికే దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్యంలో చూడండి, మొదటి ఆరోగ్యం అంటే ఆంజనేయ స్వామి. అలాగే ఆనందంలో మొదటి రెండో ఆనందం అనేది ఆంజనేయ స్వామి. ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడే ఆంజనేయ స్వామి. అందువల్ల ఆయన యొక్క నామాల్లో కూడా సర్వరోగహరాయ నమః అని వస్తుందండి. అంటే ఏవైతే రోగాలు ఉన్నాయో అవన్నీ హరించగల లేకుండా ఉండేటువంటి శక్తి ఒక్క ఆంజనేయ స్వామికి ఉన్నది. ఇలా నామాల్లో కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకించిన నామాల్లో ఈ యొక్క ఆరాధనలో చెప్పబడుతుంది. నాగవల్లి దళార్చన స్వామి వారికి పూర్తయిందండి. కొద్దిసేపట్లో స్వామివారికి సూర్య ప్రతాపం గత వారం నుంచి బాగా ఈ యొక్క రోహిణీ కార్తీమన్న 25వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ 15 రోజులు కూడా సూర్య ప్రభావం బాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రోహిణీ కార్తీ ముందే జన్మదినోత్సవం వచ్చేది. ఈ సంవత్సరం రోహిణీ కార్తీ ప్రారంభం అయిన తర్వాత వచ్చిందన్నమాట. అందువల్ల సూర్య ప్రతాపం, సూర్యుడు ఆంజనేయ స్వామి సమస్త విద్యలు నేర్చుకున్న గురువు గారు అన్నమాట. ఈ సూర్యుడు చంద్రుడు నవగ్రహాల్లో 2 గ్రహాలు అన్నమాట. మీరు చూస్తున్నారు, సూర్యుడు వేడినిస్తున్నాడు, చంద్రుడిని చల్లదనమిస్తున్నాడు అనుకుంటున్నారు. నవగ్రహాల్లో 2 గ్రహాలు సూర్యుడు యొక్క కిరణాల్లోంచి నవగ్రహాలన్నీ పుట్టినాయి. నవగ్రహాలన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఒక్కడి యొక్క ఆధీనంలో మాత్రమే ఉన్నాయి. ఇతర దేవతల ఆధీనంలో ఎక్కడా లేవు. బాగా గమనించాలి స్వామివారికి ఎట్లాంటి విషయాలన్నీ కూడా. వీళ్ళు కూడా చిరంజీవులే, కానీ వాళ్ళు ఎక్కడికి శాస్త్రంలో గ్రంథాల్లో వాళ్ళ చరిత్ర చెప్పుకుంటాం. వాళ్ళకి ఎక్కడ దేవాలయాలు కానీ, పూజలు కానీ, ఆరాధనలు కానీ, ప్రదక్షిణలు కానీ, దీక్షలు కానీ ఉండవు. దీనిలో 6వ వాడు ఆంజనేయ స్వామికి ఒక్కడికి మాత్రమే దేవాలయము, పూజలు, ఆరాధనలు, ప్రదక్షిణాలు, దీక్షలు ఇన్ని ఉన్నాయి. అది బాగా గమనించాలి. చిరంజీవి అన్నమాట. అంటే ఎల్లకాలం ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కాలాలు మారినా ఆంజనేయ స్వామి సేవ మాత్రం ప్రతి యుగంలో ఉండి తీరాలి ఆంజనేయని ఆంజనేయ స్వామి గురువు గారైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి వద్ద వరం పొందారు. అలాగా ఈ యొక్క చిరంజీవి కనుక ఇప్పటికీ కూడా పారిజాతం యొక్క చెట్టు మూలలో హిమాలయ పర్వతాల్లో కూర్చుని ఆంజనేయ స్వామి గురువు గారైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క నామజపం, రామనామ జపం చేస్తూ జీవించే ఉన్నారు. దానికి అర్థం ప్రమాణ స్వరూపం కూడా మన యొక్క నామాల్లో పారిజాత ద్రుమూలస్థాయ నమః అనేటువంటి నామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ చదువుతుంటారు, కానీ పరిశీలన దృష్టి ఉండదు, పరిశోధనాత్మక చర్య ఉండదు. కనుక అందువల్ల పారిజాతం యొక్క చెట్టు చాలా విశిష్టమైనటువంటిది.
స్వామివారికి ప్రీతికరం. అలాగే తెల్ల జిల్లేడు, ఇలాగ ప్రత్యేకించి ఇవన్నీ ఇష్టమైనటువంటి పూజలు, ఇష్టమైనటువంటి పుష్పాలు, ఇష్టమైనటువంటి ప్రసాదాలు, ఇష్టమైనటువంటి వారాలు, ఇష్టమైనటువంటి ప్రదక్షిణాలు, ఇన్ని రకాలు ఏ దేవతకి ఉండవని అదే ప్రత్యేకత ఆంజనేయ స్వామికి. అలా ఈ యొక్క రూపాల్లో స్వామివారికి మనం దర్శించేటువంటిది వీరాంజనేయ స్వామి యొక్క అవతార స్వరూపాన్ని మణిగుడిలో మనమందరం పాలరాతి శిలా విగ్రహంలో దర్శిస్తున్నామండి. 10 అవతారాల్లో అమ్మవారి అవతారాల్లో ముఖ్యమైన అవతారం ఏది అంటే కనకదుర్గ అవతారం, మహిషాసుర మర్దని అవతారం అని చెప్తారు. అలాగే విష్ణుమూర్తి అవతారాల్లో ఏది ముఖ్యమైన అవతారం అని చెప్పగానే విశ్వరూప సందర్శన అవతారం ముఖ్యమైన అవతారం అని చెప్తారు. అలాగా ఆంజనేయ స్వామి యొక్క అవతార స్వరూపాల్లో మనం ఇక్కడ దర్శించేటువంటి వీరాంజనేయ స్వామి యొక్క అవతార స్వరూపం ప్రత్యేకమైనటువంటి అవతారం. అలాగే అందా చెప్పాను, దాసాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ, దీనిలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇక్కడ అవతార స్వరూపం. అది బాగా గమనించాలి. కొన్ని శతాబ్దాల చరిత్రున్న దేవాలయం ఇది, అన్ని దేవాలయాల కాదు, బాగా గమనించాలి. అందువల్ల మీరందరూ సేవ ఏ విధానంగా చేయాలంటే ఇంటి పక్క వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, ఎవరికైతే మీకు అత్యంత సన్నిహితులుగా ఉంటారో వాళ్ళందరికీ ఈ దేవాలయం యొక్క విశిష్టత తెలియజేసి మీరు చేస్తూ మీరు ప్రయోజనం పొంది మీ ద్వారా 10 మంది ప్రయోజనం పొందే విధంగా చేయాలి. మా గురువుగారు చెప్తూ ఉంటారు 10 మందిని బ్రతికించాలి అని. అంటే జీవిత లక్ష్యాలు 9 ఉన్నాయండి నవగ్రహాల్లాగా. చేసింది, పెట్టింది, చూసింది జీవితకాలంలో మర్చిపోలేదు. అలాగే బ్రతకాలి, బ్రతికించాలి, బ్రతకనివ్వాలి. అలాగే ఇంటి పని, వంట పని, బయట పని. అలాగే డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బు ఎలా దాచుకోవాలి. ఇవి 9 యొక్క అంశాలు అన్నమాట, జీవిత లక్ష్యాలు మనిషికి. అలాంటివి ప్రత్యేకించి ఈ అంశాలన్నీ కూడా పరిశోధనాత్మకంగా కానీ తెలియవు, పుస్తకాల్లో ఉండేవి కాదండి. మీరు తెలుసుకోవడానికి కూడా చదివేటువంటి సమయాలు లేవు కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా ఇలాంటి సందర్భాల్లో చెప్పబడతాయి కనుక అందరికీ టు ట్రాన్స్లేట్, తెలుగులో సంస్కృతంలో ఉన్న విషయాన్ని తెలుగులో అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడే భాషలో చెప్పగలిగితే కానీ ఈ దేవత యొక్క విశేషం ఏమిటో చాలామందికి తెలియదండి. అందువల్ల ఆంజనేయ స్వామి దేవాలయం వస్తున్నాం, పూజలు చేస్తున్నాం, వెళుతున్నాం అనుకుంటారు. కానీ ఇంత విశిష్టత ఆంజనేయ స్వామికి ఒక్కడికి మాత్రమే ఉన్నది. బాగా గమని నేనుండి ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో నేనుండి చెప్పటం కాదండి, ఇవి శాస్త్ర సాంప్రదాయ సనాతన ఆర్ష ధర్మాలు ఇవన్నీ. ఈ ధర్మాలన్నీ మనం పెట్టుకున్నాం కాదండి, మహర్షుల కాలం నుంచి ఉన్నాయి ఇవన్నీ. కనుక ఈ ధర్మాలన్నీ 10 ధర్మసూత్రాలు చెప్పారు కనుక 10 ధర్మసూత్రాలు పాటించలేని స్థితిలో ఉన్నారు కనుక కనీసం 4 ధర్మాలు మర్చిపోకుండా ఉండాలి. మన యొక్క గోత్రం, మన యొక్క తాత పేరు, మన యొక్క తండ్రి పేరు, మన యొక్క ముత్తాత పేరు ఇది తెలియాలి మగవాళ్ళకి. అలాగే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పేరు, ఆడవాళ్ళ యొక్క తల్లి పేరు, ఆడవాళ్ళ యొక్క అత్తగారి పేరు, అత్తగారికి అత్తగారి పేరు, ఇటు 3 తరాలు అటు 3 తరాలు బాగా పిల్లలకి బాగా తెలియచేయాలి. మనం చేస్తూ దేవాలయానికి తల్లి తండ్రి ఎప్పుడైతే వస్తుంటారో మా నాన్నగారు మా అమ్మగారు ప్రత్యేకించి పెద్దాంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు అనే స్పందన పిల్లల్లో కూడా రావాలి. వంశంలో ఉన్నటువంటి వీళ్ళు చేయడమే కాదు, వాళ్ళు కూడా చేసే రీతిలో పిల్లలకు కూడా స్పందన కలగాలి. అలా చెప్పాలంటే మా మనవడు ఇప్పటికీ కూడా ప్రత్యేకించి హనుమాన్ చాలీసా 4 సంవత్సరాల వయసులో పూర్తిగా చదువుతాడను. అంటే దైవ భక్తి, దైవ చింతన తల్లి తండ్రి నుంచి పిల్లలకు కూడా అంశం కలగాలి. అందువల్ల ఆ యొక్క దైవాల యొక్క ప్రతిస్పందన వంశంలో అందరికీ వచ్చే విధంగా తల్లి తండ్రి ప్రయత్నం బాగా చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా నియమం అంటే కాదండి. ఏ దేవతకి ఏవి ఇష్టమైనటువంటి ఆహారాలు, పూజలు, ప్రసాదాలు ఈ యొక్క ఏవైతే ఉంటాయో అవి సమర్పణ చేస్తే కానీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందలేము. అంతేగాని ఏమీ చేయకుండా అన్నీ కావాలంటే రావు. బాగా గమనించండి. మనం కొట్లో కనుక 50 రూపాయలు పెట్టి బియ్యం తెస్తే అన్నం వండటం వచ్చంటే తెలియక నీళ్ళు ఎక్కువ పోస్తే శుద్ధ అయిపోవడం, నీళ్ళు తక్కువ పోస్తే పలుకైపోవడం. దానికి కొంతకాలం సమయం పడుతుంది, నేర్చుకోవాలి. నేర్చుకుంటే కానీ దాన్ని తయారు చేయరు. అందరికీ పెడితే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా స్వీకరిస్తారు. వచ్చని చెప్పి రాని విషయాన్ని తెలియజేయడం కరెక్ట్ కాదు. అందువల్ల బాగా తెలుసుకుని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా
మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేనిదే ఏది అవుతుంది. దానికి +1+1 2 అవుతుంది. దానికి భగవత్ అనుగ్రహం కూడా తోడవ్వాలి. అప్పుడు కానీ మనం అనుకున్న కార్యాన్ని కొంత సమయం పడుతుందండి. ఆత్మానందాన్ని పొందాలంటే మన ఆత్మలోనే యొక్క దేవతం యొక్క స్వరూపం ఉంటుంది. జ్యోతి స్వరూపంలో జ్యోతిని మనం గమనించలేం. ఇందాక చెప్పే ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తిని మనం చూడలేం. కనుక అలాంటి శక్తి ప్రసారం దేవాలయంలో ఉంటుంది. కనుక అలాంటి విశిష్టమైనటువంటి దేవాలయం ఇది. కుటుంబ యజమాని పేరు చెప్పిన తర్వాత మంత్రాల్లో ధర్మపత్ని సమేతస్య అంటాం, తస్య సకుటుంబస్య అంటాం. అలాగే మగపిల్లలకి సపుత్రికస్య అంటాం, మగపిల్లలకి ఆడపిల్లలకైతే సపుత్రికస్య అంటాం, మనవాళ్ళకి సపౌత్రికస్య అంటాం, మనవరాళ్ళకి సపౌత్రికస్య అంటాం, భావభర్తలకి సభాత్రికస్య అంటాం. ఇవన్నీ మంత్రాల్లో చెప్పారండి. కానీ అర్చకులకి 50 రూపాయలు ఇస్తున్నాం, పేర్లు కూడా చెప్పట్లేదు అనుకుంటున్నారు. భార్య పేరు అసలు చెప్పకూడదు. ఇక్కడ ఉన్నటువంటి Sikharam Devotional Channel. Please like, share and subscribe.